ఒకసారి మనం ఆసియా మైనర్లోని అత్యంత రద్దీగా ఉండే ఒక మహానగరాన్ని ఊహించుకుందాం. ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న నగరం. వ్యాపారాలు చకచకా సాగుతున్నాయి. వీధులన్నీ జనాలతో కళకళలాడుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఎక్కడో ఒక మూల నుండి ఒక చిన్న నినాదం మొదలవుతుంది. అవును, ఒక చిన్న నిప్పురవ్వలాగా. ఖచ్చితంగా ఆ నినాదం వీధుల గుండా పాకి 10 మంది 100 మందిగా, 100 మంది 1000 మందిగా మారి ఒక సునామీలా నగరాన్ని ముంచెత్తుతుంది. చూస్తుండగానే అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పౌరులంతా కోపంతో రగిలిపోతారు. అంటే అసలు తాము ఎవరిపై దాడి చేస్తున్నారో, ఎందుకు రుస్తున్నారో కూడా తెలియనొక మృగంగా మారిపోతారు. ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే భయంగా అనిపిస్తుంది. కాని ఇది మానవ ప్రవర్తనకు ఒక అద్దం పడుతుంది. మనుషులు ఒక గుంపులో భాగమైనప్పుడు ఎంత వేగంగా తమ తార్కిక ఆలోచనను కోల్పోతారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నిజమే. వ్యక్తులు గుంపుగా మారినప్పుడు వాళ్లలో ఆ వ్యక్తిగత విచక్షణ చనిపోతుంది. కేవలం ఒక మంద మనస్తత్వం, అంటే ఈ హర్డ్ మెంటాలిటీ మాత్రమే రాజ్యమేలుతుంది. సరిగ్గా ఈ భయంకరమైన మానవ ప్రవర్తన గురించి మనం ఈనాటి లోతైన విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చకు విచ్చేసినందుకు ధన్యవాదాలు. సంతోషం. ఈ టాపిక్ గురించి మాట్లాడటం నిజంగా చాలా ఆసక్తికరం. అవును, మన ముందున్న మూలాధారాలు పాతవి కావొచ్చు. అంటే అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం వచనాలు 28 నుండి 34 వరకున్న చారిత్రక గ్రంథాలు. కాని అందులో ఉన్నది నేటి ఆధునిక సమాజానికి అద్దం పట్టే పచ్చి నిజం. అక్షరాల నిజం. మనం ప్రాచీన ఎఫెసు నగరంలో జరిగిన ఆ అల్లరి వెనుక ఉన్న అసలు కారణాలేమిటో లోతుగా చూడాలి. ఖచ్చితంగా. మతం పేరుతో జరిగిన ఆ దాడి వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక కుట్రలేమిటి? ముఖ్యంగా ఈనాటి సమాజంలో ఈ గుంపు మనస్తత్వం ఏ విధంగా ఒక హెచ్చరికగా నిలుస్తుంది అనేది మనం విశ్లేషిస్తాం. అయితే ఒక చిన్న స్పష్టీకరణ. చెప్పండి. మనమిక్కడ ఏ మత విశ్వాసాల పక్షం వహించడం లేదు. చరిత్రను, అందులోని మానవ మనస్తత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడమే మన ఉద్దేశం. ప్రయోగశాలలా చూడాలి. ఎఫేసులో జరిగింది కేవలం ఒక మత ఘర్షణ కాదు, అదొక సామాజిక, ఆర్థిక భూకంపం అని మనం అర్థం చేసుకోవాలి. సరే, అయితే అసలు కథలోకి వెళ్దాం. ఏ పెద్ద కార్చుచుకైనా ముందుగా ఒక చిన్న నిప్పురవ్వ కారణమవుతుంది కదా. అసలు ఎఫేసు నగరంలో అంత పెద్ద రౌద్రానికి దారితీసిన ఆ నిప్పురవ్వ ఏమిటి? ఆ నిప్పురవ్వ పేరు దేమేత్రి. ఓహో, మన మూలాధారాల ప్రకారం ఈ గొడవకు ప్రధాన కారణం ఆ దేమేత్రి అనే వ్యక్తేనా? అవును, అతను చెప్పిన మాటలే ఎఫేసీయులను విపరీతమైన కోపానికి పురికొల్పాయి. ఆ మాటలు వినగానే వారంతా ఎఫేసీయుల అర్తెమీదేవి గొప్పది అని కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇక్కడ నాకో చిన్న సందేహం. నేను ఇన్నాళ్ళూ వారు తమ దేవత మీద ఉన్న విపరీతమైన భక్తితో తమ మతాన్ని రక్షించుకోవడానికి పోరాడారనుకున్నాను. అసలు ఈ దేమేత్రి ఎవరు? ఒక పూజారా లేక మత పెద్దనా? ఇక్కడే చరిత్ర మనకు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని చెబుతుంది. దేమేత్రి ఏ మత పెద్దో లేక పూజారో కాదు, అతనొక వ్యాపారి. వ్యాపారా? ఒక్క నిమిషం. మతపరమైన అల్లర్లను మొదలుపెట్టింది ఒక వ్యాపారా? ఖచ్చితంగా. స్పష్టంగా చెప్పాలంటే అతను వెండితో అర్తెమిదేవి గుళ్ళును చేసే ఒక కంసాలి. ఆ కాలంలో ఎఫెసు నగరం మొత్తం అర్తెమిస్ దేవాలయం చుట్టూనే తిరిగేది. ఆ దేవాలయం ప్రాచీన ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి కదా? అవును. అది కేవలం ఒక గుడి కాదు, అదొక మహా బ్యాంకు లాంటిది. అదొక అతిపెద్ద పర్యాటక కేంద్రం. ఎఫెసు ఆర్థిక వ్యవస్థ అంతా ఆ దేవత విగ్రహాలు, ఆ గుడికి వచ్చే భక్తులమీదే ఆధారపడి ఉండేది. అంటే ఇదంతా భక్తితో వచ్చిన కోపం కాదనమాట. కేవలం ఒక వ్యాపారపరమైన గొడవ. పౌలు వచ్చి చేతులతో చేయబడినవి దేవుళ్ళు కావు అని బోధించడం మొదలుపెట్టేసరికి ఈ కంసాలుల వ్యాపారం దెబ్బతింటుందని దేమేత్రి భయపడ్డాడు. సరిగ్గా పట్టుకున్నారు. దేమేత్రి తన తోటి వ్యాపారులను పిలిచి, మన వ్యాపారం నాశనమైపోతోందని, మన ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయని రెచ్చగొట్టాడు. కాని గమనించాల్సిన విషయమేమిటంటే అతను ఆ గుంపులోకి పంపిన సందేశం మన జేబులు ఖాళీ అవుతున్నాయి అని కాదు. మరి ఏమని చెప్పాడు? దానికి బదులుగా మన ఎఫెసీయుల అర్తెమిదేవి గొప్పతనం నాశనమైపోతోంది అని మతం రంగు పులిమాడు. వావ్! ఇది చాలా తెలివైన ఎత్తుగడ. అవును. ప్రజలు తమ మతాన్ని కేవలమొక విశ్వాసంగా కాకుండా ఒక స్థానిక గుర్తింపుగా భావించినప్పుడు, ఆ గుర్తింపుకెవరైనా ముప్పు తెస్తున్నారననిపిస్తే వారు ఎంతో సులభంగా ఆవేశానికి లోనవుతారు. దేమేత్రి వారి ఆర్థిక అభద్రతాభావాన్ని మతపరమైన ఆగ్రహంగా చాలా తెలివిగా మార్చేశాడు.
ఇది వింటుంటే నాకొక ఆధునిక ఉదాహరణ గుర్తొస్తోంది. ఒక పెద్ద కార్పొరేట్ బ్రాండ్ మీద ఎవరైనా విమర్శ చేస్తే ఆ బ్రాండ్ అభిమానులు ఎలాగైతే సోషల్ మీడియాలో దాడి చేస్తారో ఇది అచ్చం అలాగే ఉంది. ఖచ్చితంగా బ్రాండ్ ఐడెంటిటీని తమ సొంత ఐడెంటిటీగా ఫీల్ అయినప్పుడు వచ్చే రియాక్షన్ ఇది. కానీ మన మూలాధారాలలో దాగి ఉన్న ఇంకొక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. ఒక దేవుడు లేదా దేవతకు తమను తాము కాపాడుకోవడానికి ఈ సామాన్య మానవుల కాపుదల ఎందుకు అవసరం పడింది? ఒక అతీత శక్తికి వీధుల్లో అరిచే మనుషుల రక్షణ ఎందుకు? ఇది చాలా లోతైన తాత్విక ప్రశ్న. నిజానికి వారు కాపాడుతోంది ఆకాశంలో ఉన్న దేవతను కాదు. మరి దేనిని కాపాడుతున్నారు? వారు కాపాడుతోంది ఆ దేవత చుట్టూ వారు అల్లుకున్న తమ సొంత అహంకారాన్ని, తమ సామాజిక భద్రతను, అలాగే తమ జీవనాధారాన్ని. ఓహో, అంటే వారి అస్తిత్వాన్ని. అవును, జీవము గల విశ్వమంతా వ్యాపించియున్న దేవుని ఆరాధన అనే పౌలు సిద్ధాంతం వారి స్థానిక, భౌతిక, చేతులతో చేయబడిన వ్యవస్థ పునాదులను కదిలించింది. తమ ఉనికి ప్రశ్నార్థకమవుతోందనే భయమే వారిని ఆ రౌద్రానికి గురిచేసింది. అంటే ఆ అల్లరి వెనుక ఉన్నది అచ్చమైన భక్తి కంటే కూడా తమ గుర్తింపు, తమ ఆదాయం ఎక్కడ తుడిచిపెట్టుకోపోతుందో అన్న అభద్రతాభావం. 100 పాళ్ళు అదే అసలు కారణం. సరే, ఆ నిప్పురవ్వ ఎలా రాజుకుందో చూశాము. ఇప్పుడు ఆ మంటలు ఎక్కడికి దారితీశాయో చూద్దాం. మన మూలాధారాలు చెబుతున్న ప్రకారం ఆ పట్టణమంతయు గందరగోళముతో నిండిపోయిందట. అవును, ఒక భయంకరమైన గందరగోళం. వారు పౌలుతో పాటు ప్రయాణిస్తున్న మాసిదోనియా వాస్తవ్యులైన గాయూను, అరిస్టార్కును తమ రెంట బలవంతంగా ఈడ్చుకుని నాటకశాలలోకి వెళ్లారు. అసలు ఆ నాటకశాల అంటే ఏమిటి? అది ఎంత పెద్దది? ఎఫెసులోని ఆ నాటకశాల చాలా భారీ నిర్మాణం. చరిత్రకారుల అంచనా ప్రకారం అందులో దాదాపు 25,000 మంది కూర్చోవచ్చు. 25,000 మందా? వావ్! అది ఒక ఆధునిక క్రికెట్ స్టేడియం లాంటిది కదా? అవును, అంతటి విశాలమైన ప్రదేశంలోకి ఒక ఆవేశపూరితమైన గుంపు 2 వ్యక్తులను ఈడ్చుకెళ్ళిందంటే ఆ పరిస్థితి ఎంత భయానకంగా ఉండుంటుందో ఊహించండి. ఇక్కడే మనం మనస్తత్వశాస్త్రంలోని ఒక ముఖ్యమైన భావనను అర్థం చేసుకోవాలి. అదేమిటి? దాని పేరే డీఇండివిడ్యుయేషన్. డీఇండివిడ్యుయేషన్ అంటే తమ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అనా? సరిగ్గా చెప్పారు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు తన చర్యలకు తానే బాధ్యుడని ఆలోచిస్తాడు. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉంటుంది. అవును, ప్రతి ఒక్కరికీ ఆ భయం సహజం. కానీ 25,000 మంది ఉన్న ఒక గుంపులో కలిసినప్పుడు ఆ వ్యక్తికి ఒక అనామకత్వం, అంటే ఒక అనానిమిటీ వస్తుంది. ఇంతమందిలో నన్నెవ్వరూ గుర్తిస్తారులే అన్న ధైర్యం వస్తుంది. అప్పుడు వాళ్లలోని నైతిక విలువలు, తార్కిక ఆలోచనలు అన్నీ ఆవిరైపోతాయి. అంటే గుంపు ఏది చేస్తే అదే గుడ్డిగా చేస్తారన్నమాట. ఖచ్చితంగా. ఆ ధైర్యంతోనే వారు గాయును, అరిస్తార్కును భౌతికంగా హింసించడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఒక నిమిషం, మీరు చెబుతున్న లక్షణాలు చూస్తుంటే నాకొక విషయం తడుతోంది. ఒక విషయం గురించి పూర్తి అవగాహన లేకుండా ఒక గుంపులో చేరటం, ఒకే నినాదాన్ని పదే పదే అరవడం, తామొక గుంపులో ఉన్నామనే ధైర్యంతో ఎదుటివారి మీద విపరీతమైన దాడికి దిగడం, ఇదంతా అచ్చం నేటి ఇంటర్నెట్లో కనిపించే క్యాన్సెల్ కల్చర్లాగే ఉంది కదా? అవును, ఇది చాలా మంచి పోలిక. ముఖం కనిపించని అనామకత్వం నేడు ఇంటర్నెట్ మనకు ఇస్తే, నాడు ఆ 25,000 మంది గుంపు ఆ ఎఫెసీయులకు ఇచ్చింది. అసలు తాము ఎవర్ని ట్రోల్ చేస్తున్నామో, ఎందుకు ట్రోల్ చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు. మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది. ఆధునిక క్యాన్సిల్ కల్చర్కు, ఆనాటి ఎఫెసు అల్లర్లకు ముడిపడే అసలైన పాయింట్ ఒకటి మన మూలాధారాలలో స్పష్టంగా రాయబడింది. అది ఏ వచనంలో ఉంది? 19వ అధ్యాయం 32వ వచనం చూడండి. అక్కడ ఏముందంటే, జనులు దేని విషయమై కలవరపడ్డారో, అసలు తాము ఎందుకు గుమికూడారో కూడా ఆ గుంపులోని చాలామందికి తెలీదు అనుంది. వామ్మో, ఇది నిజంగా ఆశ్చర్యకరం. కారణం తెలియకుండానే జనం గుమికూడారా? అవును, మానవ చరిత్రలో ఇంతకంటే భయంకరమైన సత్యం మరొకటుండదు. ఒకరిని చూసి ఒకరు కలవరపడ్డారు, ఒకరిని చూసి ఒకరు అరిచారు. దీన్నే సైకాలజీలో ఎమోషనల్ కంటాజియన్ అంటారు. ఎమోషనల్ కంటాజియన్ అంటే భావోద్వేగాలు ఒకరి నుండి మరొకరికి అంటువ్యాధిలా వ్యాపించడమన్నమాట. పక్కవాడు కోపంగా ఉంటే మనక్కూడా కోపం వచ్చేస్తుంది. అది నిజంగా రోమాలు నిక్కబుడుచుకునే వాస్తవం. అంటే సగానికి పైగా మందికి అసలు గొడవేంటో తెలీదు, డెమెత్రి వ్యాపారం దెబ్బతింటోందని తెలీదు, పౌలు ఏం బోధించాడో కూడా తెలీదు. అస్సలు తెలీదు. బహుశా వాళ్లు మార్కెట్కు కూరగాయలు కొనుక్కోడానికో లేక ఇంకేదైనా పనులు చేసుకోడానికో వచ్చుంటారు. పక్కవాడు అరుస్తున్నాడు కదా అని వీళ్లు కూడా గొంతు కలిపారు. ఇది ఎంత ప్రమాదకరం!
ఒక ఆధారం లేని గందరగోళం, లక్ష్యం లేని ఆవేశం ఒక నగర సంస్కృతిని ఎలా భయభ్రాంతులకు గురిచేస్తోందో ఇది కళ్లకు కట్టినట్లు చూపుతోంది. నిజమే. అందుకే గుంపుకు మెదడు ఉండదు, కేవలం గుండె మాత్రమే ఉంటుంది అంటారు సామాజిక శాస్త్రవేత్తలు. ఆలోచనా శక్తి శూన్యం, కేవలం స్పందన మాత్రమే ఉంటుంది అక్కడ. అయితే ఇలాంటి ఒక భయంకరమైన తర్కానికందని పరిస్థితిలో కూడా కొంతమంది బుద్ధిపూర్వకంగా వ్యవహరించాలని చూశారు కదా. అవును, ప్రయత్నించారు. మనం మూలాధారాలు పౌలు గురించి అలాగే అలెగ్జాండర్ అనే వ్యక్తి గురించి చెబుతున్నాయి. ముందుగా పౌలు విషయానికి వద్దాం. పౌలు ఆ ఆవేశపూరితమైన జనుల సమూహంలోనికి వెళ్లాలనుకున్నాడట. కాని అతని స్నేహితులు అతని ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించి అతనిని ఆటంకపరిచారు. అవును, శిష్యులు అతనిని లోపలికి వెళ్లనివ్వలేదు. ఇక్కడ పౌలు ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు, కాని నా ఉద్దేశంలో అది చాలా అర్ధరహితమైన చర్య. ఒక పెద్ద తుఫాను ఊరంటా నాశనం చేస్తూ వస్తున్నప్పుడు ఆ తుఫాను ఎదురుగా నిలబడి దానికి తార్కిక విషయాలు చెవిలో గుసగుసలాడాలని ప్రయత్నించడం ఎంత అవివేకమో ఆ నాటకశాలలోకి వెళ్లాలనుకోవడం కూడా అంతే కదా. అసలు పౌలు ఎందుకు అలా చేయాలనుకున్నాడు? మీరు చెప్పిన తుఫాను ఉదాహరణ చాలా సముచితంగా ఉంది. పౌలు అలా అనుకోవడానికి ప్రధాన కారణం అతనిలో ఉన్న బాధ్యతాభావం. బాధ్యతాభావమా? అవును, తన వల్ల, తాను చేసిన బోధల వల్ల తన స్నేహితులైన గాయు, అరిస్తార్కులు ఇప్పుడు మృత్యువుడిలో ఉన్నారని అతనికి తెలుసు. ఒక నిజమైన నాయకుడు కష్టకాలంలో తనవారిని విదిలేసి దాక్కోడు కదా. అది నిజమే, ఒక లీడర్గా అది అతని ధర్మం. ఆ నైతిక బాధ్యతే అతన్ని నాటకశాల వైపు నడిపించింది. కానీ మీరు అన్నట్లుగా అది ఆత్మహత్యా సదృశ్యమే. అందుకే అతని స్నేహితులు వాస్తవికతను గ్రహించి అతన్ని అడ్డుకున్నారు. గుంపుకు నిజం వినడం మీద ఆసక్తి ఉండదు, వారికి కావలసింది రక్తం లేదా విధ్వంసం అని వాళ్లకు తెలుసు. సరే, పౌలును అతని స్నేహితులు ఆపారు. కాని ఆ గుంపులో అలెగ్జాండర్ అనే మరో వ్యక్తున్నాడు. అతనేదో నిరీక్షణ కలిగి గుంపుకు సర్ది చెప్పుదామనో వివరణ ఇద్దామనో ముందుకొచ్చాడు. అసలు ఈ అలెగ్జాండర్ ఎవరు? ఈ గొడవలో అతని పాత్రేమిటి? ఇక్కడే ఈ కథలో ఒక అద్భుతమైన రాజకీయ కోణం బయటపడుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఆ కాలంలో ఎఫెసులో యూదులు కూడా ఉండేవారు. అలెగ్జాండర్ ఒక యూదుడు. ఓహో, అతను క్రైస్తవుడు కాదా? కాదు, పౌలు కూడా పుట్టుకతో యూదుడే. కాని అతను కొత్త మార్గాన్ని బోధిస్తున్నాడు. ఈ అల్లరి మొదలైనప్పుడు ఎఫెసులోని స్థానిక యూదులు భయపడ్డారు. ఈ గుంపు రేపొద్దున పౌలుతో పాటు మనమీద కూడా దాడి చేస్తుందేమో, మన వ్యాపారాలు కూడా తగలబెడతారేమో అని వారు కంగారుపడ్డారు. అంటే వాళ్ల ప్రాణాల మీదకొస్తుందని భయపడ్డారు. ఖచ్చితంగా. అందుకే వారు తమలో నుండే అలెగ్జాండర్ను ముందుకు తోశారు. బాబూ, నువ్వు వెళ్ళి ఆ గుంపుతో మాట్లాడు. పౌలుకు మాకు ఎలాంటి సంబంధం లేదని, పౌలు చేసేది వేరు, మా మతం వేరు అని స్పష్టం చెయ్యి అని పంపించారు. వావ్, ఇదొక ఊహించని మలుపు. అవును, తమను తాము కాపాడుకోవడానికి వాళ్లు చేసిన ఒక రాజకీయ ప్రయత్నమది. ఒక పొలిటికల్ ట్రయాంగులేషన్ అనొచ్చు. మతం పేరుతో జరుగుతున్న అల్లర్లలో ప్రాణాలు దక్కించుకోవడానికి జరిగిన ఒక వ్యూహాత్మక ప్రయత్నమన్నమాట. మరి అలెగ్జాండర్ ప్రయత్నం ఫలించిందా? ఆ గుంపు అతని మాటలు విందాదా? లేదు, ఏ మాత్రం వినలేదు. సరికాదా, పరిస్థితిని మరింత దిగజార్చింది. ఎందుకని? అలెగ్జాండర్ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు అతను ఒక యూదుడు అని ఆ గుంపు గుర్తించింది. యూదులు కూడా విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు కదా. ఇంకేముంది, అతని వాదన వినడానికి కూడా వారిష్టపడలేదు. అప్పటిదాకా ఉన్న కోపం కాస్త పిచ్చిగా మారిపోయింది. అయ్యో, పాపం అలెగ్జాండర్ పరిస్థితి ఏమైందో. అందరూ ఏకగ్రీవంగా ఎఫెసీయుల అర్తెమిదేవి గొప్పది అని సుమారు 2 గంటల పాటు ఏకదాటిగా కేకలు వేశారు. 2 గంటల పాటు కేకలు వేయడమా? అదెలా సాధ్యం? అసలు ఒక వాదనను వినకుండా కేవలం అరుస్తూ 2 గంటలు గడపడమంటే ఆ గుంపు తార్కిక ఆలోచన పూర్తిగా చనిపోయిందనడానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. అవును, అడ్రినలిన్తో నిండిపోయిన ఒక గుంపుతో వాదన చేయడం అసాధ్యం అని అలెగ్జాండర్కు ఆ రోజు బాగా అర్థమయ్యుంటుంది. ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఇది గుంపు మనస్తత్వం యొక్క ఆఖరి దశ. ఎదుటివాడు ఏం చెబుతున్నాడో వినే ఓపిక ఉండదు, అసలు వాస్తవాలు తెలుసుకునే ఉద్దేశం కూడా ఉండదు. కేవలం అరుపులు మాత్రమే. అవును, తమ గొంతు మాత్రమే వినిపించాలి, తమ ఆధిపత్యం మాత్రమే నిరూపించుకోవాలి. ఆ 2 గంటల అరుపులు వారి భక్తికి నిదర్శనం కాదు, వారి అభద్రతాభావానికి, వారి భయానికి, వారిలో గూడుకట్టుకున్న అంధకారానికి నిదర్శనం. నిజంగా ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక గొప్ప పాఠం మన కళ్ల ముందు కనిపిస్తుంది. అవును,
దేమేత్రి అనే ఒక కంసాలి తన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే భయంతో దానికి మతం అనే ముసుగు వేసి ప్రజలను ఎలా రెచ్చగొట్టాడో చూశాము. ఆ నిప్పురవ్వ ఎలా 25,000 మందిని ఒక నాటకశాలలోకి గుడ్డిగా, అకారణంగా ఈడ్చుకెళ్ళిందో తెలుసుకున్నాము. ఖచ్చితంగా అది ఒక చారిత్రక హెచ్చరిక. గాయియు అరిస్తార్కులను అకారణంగా హింసించడం, అసలు కారణమేమిటో తెలియకుండానే జనం అరవడం, గుంపులో ఉండి మృగాలుగా మారడం, మరియు పౌలు, అలెగ్జాండర్ లాంటి వారి తార్కిక ప్రయత్నాలను కాలరాయడం, ఇవన్నీ ఒక అద్భుతమైన నగర సంస్కృతిని ఎలా భయభ్రాంతులకు గురిచేశాయో మనం స్పష్టంగా విశ్లేషించాము. అవును, 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను మనం కేవలం ఒక పాత పుస్తకంలోని కథలా చూడకూడదు. ఎందుకంటే మనుషుల బట్టలు మారేయేమో, టెక్నాలజీ మారిందేమో కానీ మనిషి మనస్తత్వం మాత్రం మారలేదు. 100కి 100 నిజం. ఈనాటి సమాజంలో ఎక్కడో మూలన కూర్చుని ఒక తప్పుడు వార్తను, ఒక పుకారును సోషల్ మీడియాలో వదిలితే దాన్ని నిజమనుకొని 10 మందికి ఫార్వర్డ్ చేసే మనుషులు ఆనాటి ఎఫెసు గుంపులాంటివారే. అదే కదా. తమ గుర్తింపుకు, తమ అస్తిత్వానికి ముప్పొస్తుందనే భయంతో వాస్తవాలను వదిలేసి భావోద్వేగాల వలయంలో ఎలా చిక్కుకుంటారో చెప్పడానికి ఎఫెసు అల్లర్లు ఎప్పటికీ ఒక గొప్ప కేస్ స్టడీగా నిలిచిపోతాయి. అద్భుతంగా చెప్పారు. చరిత్ర చదివేది కేవలం గతాన్ని తెలుసుకోవడానికి కాదు, వర్తమానాన్ని సరిదిద్దుకోవడానికి. మన చర్చ మొదట్లో మనం మాట్లాడుకున్న ఆ ప్రశాంతమైన నగరం, ఆ అకారణమైన అరుపులు అవన్నీ ఎక్కడో జరగలేదు. మన చుట్టూ ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. ఆలోచించాల్సిన విషయం. అయితే ఈనాటి లోతైన విశ్లేషణను ముగించే ముందు ఈ మొత్తం సంఘటన ఆధారంగా మనమందరం ఒక సమాజంగా ఆలోచించాల్సిన ఒక ప్రాథమికమైన, ఎంతో లోతైన విషయం ఒకటుంది. చెప్పండి. ఒక నమ్మకాన్ని, ఒక మతాన్ని లేదా ఒక వ్యవస్థను కాపాడుకోవడానికి విచక్షణ కోల్పోయిన గుంపు అవసరమైతే, అసలు కారణమేంటో కూడా తెలియకుండా 2 గంటలపాటు అరిచే అరుపుల అవసరమైతే, ఎదుటివారిని భయపెట్టే హింస అవసరమైతే, అసలా నమ్మకం లేదా ఆ వ్యవస్థ యొక్క పునాది నిజంగా ఎంత బలమైనది? వావ్, ఇదొక బలమైన ప్రశ్న. ఈ సమాచార యుగంలో క్షణాల్లో ప్రపంచాన్ని తెలుసుకోగలిగే పరిజ్ఞానమున్న ఈ కాలంలో కూడా ఏనాడూ చూడని, పూర్తిగా అర్థం చేసుకొని ఒక వాదన కోసం మనం కూడా ఆధునిక నాటకశాలలాంటి ఈ ఇంటర్నెట్లో నిలబడి అనామకంగా ఇతరుల మీద దాడి చేస్తూ కేకలు వేస్తున్నామా? సత్యం తెలుసుకోకుండానే గుంపులో ఒకరిగా మారిపోతున్నామా? ఇది ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాల్సిన సమయం. మరో ఆసక్తికరమైన, లోతైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం.